ఉన్నారు. గుడ్ గుడ్ ఫైన్ హౌ యూ? గుడ్. అసలు నిద్ర లేదు అనుకుంటా, ఫేస్ లో అదే కనిపిస్తూ ఉంది. అయిపోయిందిగా మూవీ సక్సెస్ అయిన తర్వాత ఇంకేంటి నిద్ర లేకుండా ఏం చేస్తున్నారు? నిద్ర లేకుండా ఏం లేదు, బట్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాం అంతే. ఓకే. అండ్ యాజ్ ఎ ఎడిటర్గా మీరు ఎంటర్ అయ్యి ఏంటంటే ఆఫ్టర్ డైరెక్టర్ ఏం చూపించాలి ప్రేక్షకులకి, ఏది నచ్చుతుంది అని చెప్పేవాడే ఎడిటర్. సో జడ్జిమెంట్ వచ్చేది ఫస్ట్ మీ దగ్గర నుంచి, ఎడిటింగ్ టేబుల్ దగ్గర నుంచి. మరి అలాంటిది కరెక్ట్గా ప్రిసైజ్గా ఆ టైం లైన్ ఉండాలి అని అనుకొని మీరు వెళ్ళారా, లేకపోతే మాకు చూపించినవి ఇంకా ఉన్నాయా? మీకు చూపించడం అంటే పెద్దగా ఏం లేదు, ఒక 2 సీన్స్ ఉండొచ్చు అంతే, చిన్నవి అవి కూడా. మార్తాండ్ ఫస్ట్ నుంచి 2:15 అంటున్నాడు, 2 hours 15 minutes ఫిలిం అనేది అంటున్నాడు. నేను ఫస్ట్ విని స్క్రిప్ట్ కూడా చదివాను, నేను కంప్లీట్ స్క్రిప్ట్ విత్ డైలాగ్ వర్షన్ చదివాను, బౌండెడ్ స్క్రిప్ట్ చదివాక అంత వద్దు బ్రో, మనకి ఒక 2 hours 5 minutesలో ర్యాప్ చేస్తే బాగుంటుంది, మనం ఎక్కువ చేయకూడదు అని ఉండే నాకు బిగినింగ్ నుంచి. మా ఇద్దరికి ఆ ఫైట్ నడుస్తుండే బిగినింగ్ నుంచి. ఓకే. 2:15 2:5 2:15 2:5 లాస్ట్కి 2:5 చేసినాం. అది అలా. సో తీసేసిందంటూ పెద్ద ఏం లేదు, డైరెక్టర్ ఏది కావాలో అదే తీసుకొచ్చాడు. అలా చిన్నవి అంతే, చిన్న 1-2 అంతే చిన్నవి. అంటే కొన్ని సినిమాలు చూసింటాం, సక్సెస్ అయిన తర్వాత అన్సీన్ సీన్స్, డిలీటెడ్ సీన్స్ అని చెప్పేసి యూట్యూబ్లో అని హల్చల్ చేస్తూ ఉంటాయి, ఎక్కువ వ్యూవర్షిప్ కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటివి ఏమైనా ఉన్నాయా లిటిల్ ఆర్ట్స్లో? అలాంటివి ఉన్నాయా? ఉన్నాయి, ఒక 2 ఉంటాయి, 2-3 సీన్స్ ఉంటాయి. ఎందుకంటే త్రూఅవుట్ ఫిలిం ఏం తీసినా ఫన్నే షూట్ చేసింది, దాన్ని ఇంకా దాంట్లో కొంచెం లెంత్ వల్ల లేదా ఇది అవసరం లేదు అనిపించి కొన్ని తీసేసాము. బట్ అవి కూడా చాలా హిలేరియస్గా ఉంటాయి. ఎవరెవరి మధ్యలో ఉంటాయి ఏంటి? అది మీరు యాక్చువల్ ఒకటి చూసారు ప్రోమోలాగా, ఆ డబ్బాల సీన్ ఒకటి ఉంటుంది, ఆ డబ్బాలు తీసుకెళ్తున్న సీన్ ఒకటి ఉంటుంది కదా, రాజీవ్ గారిది అండ్ మౌలిది. అది ఆల్రెడీ ఒకటి ప్రోమోలాగా రిలీజ్ చేసాం అంతే. ఇంకా జయకృష్ణ కాంబినేషన్ జయకృష్ణ అసలు ఏంది లేదా? తీయలేదు అంటే తీయాల్సిన అవసరమే లేదు. ఓకే. అంతే అంతే, ఒకటే 1 or 2 అంతే. చిన్నవి ఏమన్నా 1-2 పంచులు తీసేసి ఉంటాం. యాక్చువల్లీ ఒక పంచ్ ఉంటుంది, అది తీసేసాం, అది యాక్చువల్ పెడదాం అనుకుంటాం. నేను థియేటర్ నుంచి బయటకు వచ్చి బ్రో అది అనవసరంగా తీసేసాం, అది పెట్టుంటే బాగుండు అనిపించింది. ఏంటంటే మనోడు ఫేస్ చూసారు కదా మీరు, ఫేస్ మాస్క్ వేసుకొని కూర్చొని ఉంటే ఆ డాడ్ వచ్చి తిడతాడు, చదువులేదు సందేలేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే చిన్నోడు మౌలి దగ్గరికి వచ్చి డాడీ ఊకే సంధ్య అంటుంటాడు, ఎవరు సంధ్య అంటే ఎవరు చెప్పకరా, సంధ్య అంటే డాడీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని అంటాడు. సో అది తీసేసినాం యాక్చువల్లీ, అది ఎందుకు తీసేసినాం అని రిగ్రెట్ అవుతున్నాం ఇప్పుడు. దాన్ని OTT వర్షన్కి ఇంక్లూడ్ చేస్తాం పక్క. అవునా? ఓకే. అలాంటి చిన్న పంచులు తీసాము అంతే, సీన్స్ లాగా అసలు ఏం తీయలేదు. కాత్యాయని అనే పేరుని ఎంత ఫేమస్ చేశారో, ఈ సీన్ పెట్టింటే సంధ్య అనే పేరుని కూడా అట్లే ఫేమస్ చేసి ఉంటారు. ఉండొచ్చు, అదే ఫీల్ అయ్యా నేను కూడా. చూసాక థియేటర్లో చూసాక అనిపించింది, బట్ ఇంకేం చేయలేకపోయాను. బట్ OTTకి పక్కా వస్తుంది. ఓకే. అండ్ ఫస్ట్ టైం ఈ మూవీలోకి ఎలా ఎంటర్ అయ్యారు, ఏంటి ప్రీవియస్గా? యాక్చువల్లీ ఫస్ట్ ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు నేర్చుకున్నాను నేను. నేర్చుకుని తర్వాత చిన్న ప్రాజెక్ట్స్ చేసినాం వితౌట్ మనీ, జస్ట్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడానికి. తర్వాత తమిరాజ్ గారు ఉన్నారు, బాహుబలి వీటన్నిటికి ఎడిటర్, ఆయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. ఓకే. సో అక్కడ నుంచి అలా ఎన్నేళ్ళ జర్నీ ఇది? ఇది నేను 2019 అట్లా స్టార్ట్ చేసిన ఎడిటింగ్ యాజ్ ఏ అసిస్టెంట్ ఎడిటర్ తమిరాజ్ గారి దగ్గర 2019. సర్లేరు నీకెవరు ఫస్ట్ మూవీ. ఓకే. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మేబీ ఎన్ని ఇయర్స్ అయిందో నాకు అంత ఐడియా. 6 years బ్రో. 6 years. నేను కొంచెం ఇయర్స్ తక్కువ గుర్తు పెట్టుకుంటాను, అంటే గుర్తుండవు. ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్. ఓకే. సో అందుకని 2019లో స్టార్ట్ అయింది ఫస్ట్. అట్లా మెల్లగా వచ్చింది. డెవిల్ అనే మూవీ చేశాను నేను, కళ్యాణ్ రామ్ గారిది. అక్కడ నాకు ఈయన పరిచయం, నవీన్ మేడారం గారు. అక్కడ నేను ఫస్ట్ ఒక రఫ్ ఎడిట్ చేశాను ఫస్ట్ హాఫ్. ఆయన చూసి బయటకు వచ్చిన తర్వాత నేను ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను, దాన్ని నువ్వే మెయిన్ ఎడిటర్గా చేయాలి అన్నాడు. సరే అన్న, చెప్తూనే ఉంటారులే ఎవరు ఇయ్యరు అనుకున్నాను, ఎందుకంటే ఉంటాయి కదా ఫ్యూ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా. సో సర్లే అనుకున్నాను నేను. ఓకే చేస్తాలే అన్న. నేను మళ్ళీ ఫాలోఅప్ కూడా చేయలేదు. డైరెక్టర్ గోవా వెళ్ళాడు, రాగానే కథ చెప్పిస్తా నీకు, నువ్వు చెయ్యాలి అన్నాడు. ఓకే అన్న, ఎలాగో ఇలానే చెప్తుంటారులే అన్నాను. నేను మళ్ళీ ఫాలోఅప్ కూడా చేయలేదు. మళ్ళీ ఆయన ఒకరోజు అడిగి, నేను నీకు చెప్పా కదా డైరెక్టర్ వచ్చాక గుర్తేమో నాకు, నువ్వు చెప్పలేదు, ఇప్పుడే మీటింగ్ అరేంజ్ చేస్తా అని మీటింగ్ సెట్ చేశాడు. అప్పటికి నాకు నమ్మకం లేదు, సరే ఏదో నడుస్తుంది అనుకున్నాను. తర్వాత మీటింగ్ సెట్ చేశాడు, వెళ్ళి విన్నా కదా 90s.
నాకు ఓ 90s. 90s ఇది 90s వింటే నాకు అసలు చాలా బాగా నచ్చింది. సరే ఇది ఎలా అయినా పక్కా మనమే చేయాలి, దీన్ని లైట్ తీసుకోదు అని చెప్పి అలా స్టార్ట్ అయింది యాజ్ ఎడిటర్గా. ఇది ఆదిత్య చెప్పాడు. లిటిల్ హార్ట్స్ ఒకరోజు ఆదిత్య కాల్ చేసిండు, బ్రో ఒక స్క్రిప్ట్ ఓకే చేసిన, నేనే ప్రొడక్షన్ చేస్తున్నా, ఒకసారి నువ్వు నీకు నచ్చితే చేయి అన్నాడు. బాయ్ నేను ఇప్పుడు నచ్చకపోయినా యాక్సెప్ట్ చేయాలి, ఆదిత్య చెప్తుండు, మనకేమో ఇంట్రెస్ట్ లేదు అనుకుంటూనే వెళ్ళాను నేను. యాక్చువల్లీ ఇప్పుడు ఎలా నువ్వు చెప్పాలి అని నేను కొంచెం నచ్చితే కానీ చేయను. నేను దీనికి కూడా ఫస్ట్ నాకేం పోర్ట్ఫోలియో పెద్ద లేకపోయినా 90s కూడా నేను నవీన్ మేడారం అన్నకి చెప్పడమే, అన్న నాకు నచ్చితే చేస్తానా లేకపోతే చేయనన్నా, యాటిట్యూడ్ అనుకోకండి ప్లీజ్ అన్న నేను అని చెప్పా. అంటే ఆయన ఓకే అన్నాడు. సో అట్లానే దీనికి కూడా వెళ్తే నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చింది. ఇమీడియట్గా అయితే బ్రో వీడెవడు బ్రో అసలు నీలానే రాస్తున్నాడు, క్రేజీ ఉంది అసలు, పక్కా చేస్తా నేను అంటే అలా ఇంకా 2 monthsలో సెట్కి వెళ్ళిపోయింది. 2 monthsలో మళ్ళీ మూవీ కూడా అయిపోయింది. అలా జంప్ అయ్యారు అనమాట. అంతే. ఓటీటీలో 90s అనేది కూడా సూపర్ సక్సెస్. ఎలా అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే కొంతమంది అంటూ ఉంటారు ఈటీవీ విన్ని కూడా నిలబెట్టింది, ఇంకా బాగా అందరిలోకి వెళ్ళడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ 90s అని చెప్పారు. మరి ఆ మూవీ థియేటర్లో రిలీజ్ కాలేదని చెప్పేసి, అదే ఫిలిం వర్షన్లో రిలీజ్ కాలేదని చెప్పేసి ఏమన్నా ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? అలా ఏం బాధపడలేదండి. అంటే బట్ థియేటర్లో రిలీజ్ అయితే ఇంకా బాగుండేది. థియేటర్ కూడా చేద్దాం అనుకున్నారు యాక్చువల్లీ, మూవీ వర్షన్ కూడా చేద్దాం అనుకున్నారు ఆఫ్టర్ ఓటీటీ తర్వాత ఏమైందో మరి అది చేయలేదు. బట్ అది వెబ్ సిరీస్ లానే అది బాగుంటుందండి. అంటే చాలా ఉంది అందులో చెప్పడానికి, ఎమోషన్స్ చాలా ఉన్నాయి. సో దాన్ని థియేటర్కి చేయలేమేమో అనిపించింది. ఓకే. బట్ అది థియేటర్ కూడా చేద్దాం అన్నారు అప్పుడు, బట్ అది అవ్వలేదు. అంటే అంతకు మించి అని చెప్పేసి మనం డైలాగ్ వింటుంటాం, అలాంటి సినిమా దించారు పోయా లిటిల్ హార్ట్స్. ఫస్ట్ స్క్రిప్ట్ చదవగానే ఏమనిపించింది? స్క్రిప్ట్ చదవగానే నాకు చాలా బాగా నచ్చింది. అసలు రైటింగ్ మొత్తం కథలాగా వింటే అందులో ఏం లేదు. కాదు, ఎవరైనా కానీ ఆ లిటిల్ హార్ట్ స్టోరీ చెప్పమ్మా అంటే ఇద్దరు నిబ్బీలు ఉంటారు సార్, వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు, మళ్ళీ కలుసుకుంటారు, ఇదే స్టోరీ. అవును. కానీ అలాంటిది ప్రొడ్యూసర్కి చెప్పి ఒప్పించడం అంటే ఇట్స్ ఎ బిగ్ టాస్క్ కదా. అవును. అంటే మార్తాన్ని కథలే చెప్తాడంటే మొత్తం స్క్రిప్ట్ పెట్టుకుంటాడు ముంగట, ఓకే, చదువుతాడు. అంటే మొత్తం డైలాగ్ వర్షన్ ఉంటుంది రీడింగ్ లిటిల్ హార్ట్స్లో. ఇలా ఇది బ్రో సిచ్యువేషన్ అని చెప్పి మొత్తం చదువుతాడు. సో ఆ డైలాగ్స్కే కరెక్ట్ అయిపోతారు అందరూ. నాకు ఫస్ట్ చెప్పినప్పుడు ఇంకా గుర్తుంది, ఇది 2015లో జరుగుతుంది, వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది, అది 10 రూపాయలకి 10 పానీపూరీలు వచ్చే రోజులు అని చెప్పడమే అలా చెప్పాడు. సో 10 రూపాయలకి 10 పానీపూరీలు వచ్చే రోజులు అనగానే కరెక్ట్ అయిపోతాం కదా. సో అదే బాగా అనిపించింది నాకు మనోడు రైటింగ్లో. మనోడు చెప్పడమే విత్ డైలాగ్ వర్షన్ చెప్తాడు. సో బోర్ కొట్టదు ఇక్కడ. ఇంతకు మీరు చదువుతున్న రోజుల్లో 10 రూపాయలకి ఎన్ని పూరీలు వచ్చాయి? అంతే, 10 రూపాయలు 10 వచ్చాయి. 10 రూపాయలు 10 వచ్చా? సేమ్ కదా. ఓకే. ఇంకా ఎలాంటి పాయింట్స్కి కనెక్ట్ అయిపోయారు? కనెక్ట్ అండి బ్రో అంటే అన్నీ మనం చేసినవే అందులో ఉన్నవన్నీ, ఇంక్లూడింగ్ లవ్ స్టోరీ. మొత్తం ఇట్లనే మేమే ఒక గ్యాంగ్ ఉంటుండే, తిరుగుతుండే. కాకపోతే కచోరీ ప్లేస్లో పఫ్ ఉంటుండే. అంతే, కచోరీ ప్లేస్లో పఫ్ ఉంటుండే. సో ఇట్లనే మేము ముగ్గురం తిరిగే వాళ్ళము, ఒకటే బండి మీద ట్రిక్కి వెళ్ళే వాళ్ళం. సో అట్లా ఎవ్రీథింగ్ కనెక్టెడ్ బ్రో. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు చేశారు. మేము పని చేసిన కాస్ట్ అండ్ క్రూ అందరూ అన్నీ చేశారు. మూవీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద మూమెంట్స్ వాళ్ళ లైఫ్లో జరిగినాయి. కాదు, ఈ మూవీకి వర్క్ చేసిన